నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును. తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును, ఊరక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొనును. సామెతలు 13:2-3 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 16 థర్స్డే. గుడ్ మార్నింగ్ పరలోకనీసం సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధి కలుగునుగాక. అబ్రహాం యొక్క ఆశీర్వచనం, దీవెనలు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుని యొక్క మాట సెలవిస్తుంది, నోటి ఫలము చేత. కొందరు అనవసరంగా అపజయం గురించి, జరిగిన నష్టాల గురించి, గాయాల గురించి, అవమానాల గురించి పదే పదే ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటారు. హృదయం నిండిందని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. కనుక నీ హృదయములు యేసు నమ్మిన తర్వాత నువ్వు నూతన సృష్టి. అబ్రహాము ఆశీర్వాదం నీకుంది. ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడుతూ నేర్చుకో. అబ్రహాము అవిశ్వాసపడినప్పుడు సంతానాన్ని పొందలేదు. ఎప్పుడైతే దేవుడు పేరు మార్చాడో, నేను అబ్రాము కాదు అబ్రహాము, నా భార్య శారాయి కాదు శారా అని ఎప్పుడైతే వాళ్ళు అనేకులకు జనకుడుగా, అనేకులకు తల్లిగా అలా మాట్లాడటం మొదలుపెట్టారో, అద్భుతాలు దేవుడు చేశారు. అలాగే యేసేపు కూడా ఎప్పుడైతే నేను ఏలుతాను, నేను ఏలేవాడిని అని మాట్లాడటం మొదలుపెట్టాడో, అద్భుతం దేవుడు మిరాకిల్ చేశాడు. ఎందుకంటే నా హృదయ రక్షింపబడిన వ్యక్తి హృదయంలో సర్వశక్తితో, సర్వాధికారముతో, సకల ఐశ్వర్యముతో, స్వస్థపరిచే శక్తితో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. అవును, నువ్వు మాట్లాడకపోతే ఆయన ఏ కార్యం చేయరు. నువ్వు మాట్లాడితేనే. నువ్వు మాట్లాడాలంటే నీ హృదయం నిండా వాక్యంతో నింపుకోవాలి. వాక్యం ఎప్పుడు విజయంతో కూడింది. వాక్యం ఎప్పుడు కూడా పాజిటివ్తో కూడింది. అందుకని వాక్యం పదే పదే చెప్తుంది, భయపడవద్దు, ధైర్యంగా ఉండు, విశ్వాసం ఉంచు, నమ్ముట నీ వల్ల నమ్ము అని సమస్తం సాధ్యమే. మనిషి యొక్క తలంపులు, మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క ఊహలు ఎప్పుడు కూడా వాక్యాన్ని కలుపుకుని మాట్లాడితే దేవుడు నూతన సృష్టిని సృష్టిస్తారు. వెలుగు కమ్మని పలుకుగా, ఆ వాక్ ఎప్పుడైతే పాజిటివ్గా రిలీజ్ అయిందో, శక్తి రిలీజ్ అయింది, క్రియేషన్ అద్భుతం జరిగింది. లాజర్ బయటికి రా ఆయన ఎప్పుడైతే పలికారో అద్భుతం జరిగింది. ఓకే, అలాగే సేన అనేటువంటి దెయ్యాలు పట్టిన వాడిని కూడా యేసు నామములో ఈ దయ్యాలు పొమ్మని ఆజ్ఞాపిస్తారు. ప్రభు ఎప్పుడైతే అలా ఆజ్ఞాపించారో అప్పుడు అద్భుతం జరిగింది. కనుక నీ నోటి ఫలము చేత మేలు పొందుతావు. కొందరైతే నోరు కాసుకొనుకోకుండా ఎప్పుడు నెగిటివ్గా, నా రాత ఇంతే, నా గేట్ ఇంతే, నా కర్మ ఇంతే ఇలా మాట్లాడుతూ ఉంటారు. నో, ఇప్పుడు నుంచి నువ్వు పాజిటివ్గా మాట్లాడు, వాక్యాన్ని కలుపుకుని మాట్లాడు. ఐ క్యాన్ డూ ఎవ్రీథింగ్, నన్ను బలపరచువాదని సమస్తము చేయగలను. నా దేవుడు విజయుడు, నాకు విజయాన్ని ఇస్తాడు. ఈ దరిద్రాన్ని జయిస్తా, ఈ పాపాన్ని జయిస్తా, ఈ సమస్య నుంచి ఓవర్కమ్ చేస్తా, నాకు గర్వఫలం దేవుడు ఇస్తాడుగా. పిల్లలేరా ఈ మాట మాట్లాడు. పెళ్లి కాలేదా, అద్భుత రీతిలో దేవుడు నాకు మ్యారేజ్ చేస్తాడు. చేయడేమో అని అనొద్దు, ఆ మాటను మాట్లాడొద్దు. అలాగే నాకు జాబ్ రాదు అనొద్దు, మంచి జాబ్, గుడ్ జాబ్ దేవుడు ఇస్తాడు, నువ్వు మాట్లాడు. అలాగే లేని వాటి ఉన్నట్టుగా చూడు. లేని వాటి ఉన్నట్టుగా చూడాలా, మాట్లాడటం రెండూ జరగాలి. అబ్రహామా, ఈ పట్టణం యొక్క పొడవు వెడల్పు చూడమన్నాడు దేవుడు. చూడాలి, మాట్లాడాలి. అద్భుతం దేవుడు చేస్తాడు. ఒక దర్శనం ఇస్తాడు, మిరాకిల్ జరుగుతాయి. ప్రే ఆశ్చర్యకరణ. వచ్చే వారం కూడా, ఆదివారం కూడా నాయన మాకు అబ్రహాం పార్ట్ 5 గురించి బోధిస్తాను. కృప చూపించి కార్యాలు చేయండి. మేము విశ్వాసంతో చూడాలి, లేని వాటిని ఉన్నట్టుగా విశ్వాసంతో మాట్లాడాలి. నోటి ఫలము చేత మనిషి మేలు పొందుతాడన్నావు. మా నోటి ఫలాలు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. జాబ్లను బట్టి జాబ్స్ ఇవ్వండి, ఇస్తున్నాను ఆయన, నమ్ముచున్నాను. ఐక్స్, ప్రమోషన్స్ ఇవ్వండి, పర్మనెంట్ అవ్వాలి. కృపగల డోర్స్ ఓపెన్ చేయండి, మిరాకిల్ చేయండి. అలాగే నాయన బిజినెస్ పీపుల్ కూడా దీవించండి, ఆర్థిక సమృద్ధిని ఇవ్వండి, మిరాకిల్ చేయండి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. అప్పిస్తాం, అప్పు చెయ్యం, తలగా ఉంటాం, తోగ్గా ఉంటాం, సొంత ఇల్లు ఇస్తున్నాం. ఏస్తున్నాము ఆమెనే చెప్పండి, సే ఆమెన్. మంచి పొజిషన్ నీకు ఇస్తున్నాడు దేవుడు. టాప్ ప్లేస్లో నేను పెడుతున్నాడు. నువ్వు తోకవు కాదు, తలవి, పైవాడు కిందవాడు కాదు. యేసు నామములో మేము ఈ మాటలు పలుకుతున్నాం. అద్భుతాలు చేయండి. సంఘాన్ని, పరిచయం కూడా అలా దీవించండి. అలా ప్రామిస్ ల్యాండ్ కూడా ఘనమైన చర్చి కట్టే కృపనిస్తున్నావు. అనేకుల చేతులు బలపరుస్తున్నావు నాయన. లక్షల్లో గుప్పులిపోయి కృపనివ్వండి నాయన. గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరికి సామర్థ్యాన్ని పెంచండి, దీవెనతో నింపండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అని చెప్పండి, దీవించి దీర్ఘాయుష్ కృపనివ్వండి. ఎగ్జామ్స్ రాయిపోయాడు, ఎగ్జామ్స్లో కృప చూపించండి, మీరు చూపెట్టి రాయించండి. రాసిన వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి నాయన. విడిపోయిన కుటుంబాలు కట్టండి, గర్భాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలకు క్షేమాన్ని ఇవ్వండి. అన్నింటిలో దీవెనొచ్చి పెళ్లి కాని పెళ్లి అవ్వాలి, అన్నింటిలో మిరాకిల్స్ చేయండి. ఈ రోజంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి. వచ్చే ఆదివారం అబ్రహాం పార్ట్ 5 గురించి మాట్లాడాలా నాయన. కృప చూపించి మిరాకిల్స్ చేయండి. యేసు నామములో ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.